వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడమేమో గానీ ఆయన గురించి న్యూస్ మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాను కూడా గట్టిగానే షేక్ చేస్తోంది. ఆయన గురించి ఏ న్యూస్ వచ్చినా సరే జనాలు ఇంట్రెస్టింగ్ గా చదవడం మొదలుపెట్టారు. రాజకీయాల్లో దాదాపు 10 ఏళ్ల నుంచి విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఆయన జగన్ తర్వాత నెంబర్ 2గా కొనసాగుతున్నారు. ఆయన చాణక్యానికి జగన్ కూడా ఫిదా అయిపోయి కీలక ప్రాధాన్యత ఇచ్చేశారు. అయితే ఆ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాధాన్యత తగ్గింది అనే ప్రచారం గట్టిగానే జరిగింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నందుకు సిద్ధం కావడం, రాజ్యసభకు కూడా రాజీనామా చేయడం హైలైట్ అయింది. ఇక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత తాను వ్యవసాయం చేస్తానంటూ విజయసాయిరెడ్డి ఒక ప్రకటన చేశారు. ఇక లేటెస్ట్ గా వ్యవసాయం కూడా మొదలు పెట్టినట్లు ఆయన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెట్టారు. ఈ పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ లో కాదని తమిళనాడులోని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. తమిళనాడులో ఒక మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఆయన 500 ఎకరాల పొలం కొని వ్యవసాయం చేస్తున్నట్లు సమాచారం. 500 ఎకరాలను తక్కువ రేటుకు కొన్న విజయసాయిరెడ్డి అక్కడే క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్ వంటి పంటలను సాగు చేస్తున్నారట. కొండ ప్రాంతాల్లో టీ ఎస్టేట్ కూడా సాగు చేయడానికి విజయసాయిరెడ్డి ప్లాన్ చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. వ్యవసాయం చేస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి ఎక్కడ చేస్తాను, ఏం చేస్తామనేది మాత్రం ప్రకటించలేదు. కానీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫోటోలతో మీడియాను షేక్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే రాజకీయాల నుంచి తప్పుకోగా ఆయనకు కూడా వ్యవసాయం ఆసక్తి ఉండడంతో ఇద్దరూ కలిసి వ్యవసాయం చేస్తున్నారట. ఇప్పటికే వ్యవసాయం పనులను మొదలుపెట్టి 2 నెలలు అయిపోయిందని మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆయన విశాఖలో ఎక్కువగా ఉండడంతో అక్కడే వ్యవసాయం చేసే అవకాశం ఉందని భావించారు. మరికొంతమంది విజయసాయిరెడ్డి లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు ఒడిశాలోని ఫోటోలని, మరికొంతమంది కర్ణాటకలోని ఫోటోలని కామెంట్ చేశారు. కానీ ఆయన నెల్లూరు, తమిళనాడు బోర్డర్లో భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మించినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి 2 సార్లు విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నికైనా ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ స్థానం ఎన్డీఏ కైవసం కానుంది.